అది కష్టంతో కంటతడి పెడితే నేను భరించలేనమ్మా. అందుకే అలా అన్నాను. అమ్మా, అన్నయ్య ప్రాబ్లం సాల్వ్ చేస్తాడో లేదో తెలీదు, కానీ అన్నయ్య మాటలు వింటుంటే చాలా ధైర్యం వచ్చిందమ్మా. ఇన్నాళ్ళు నా సమస్యలు తీరవు అనుకున్నాను. ఈ కన్నీళ్లు తుడిచే వాళ్ళెవ్వరూ లేరు అనుకున్నాను. ఇప్పుడు అన్నయ్య ఉన్నాడన్న నమ్మకం వచ్చిందమ్మా. నా కష్టాలు ఖచ్చితంగా తీరుతాయనిపిస్తుంది. చూడమ్మా మాలిని, వాడు 14 ఏళ్ళు అందరికి దూరంగా ఉండొచ్చాడు. మనల్ని చూసి వాణ్ణి చూసి మనం ఇప్పుడే సంతోషంగా ఉంటున్నాం. అప్పుడే నీ బాధలన్నీ వాడికి చెప్పి అందరి సంతోషాలు దూరం చేయొద్దమ్మా. కాస్త ఓపిక పట్టు. సమయం వచ్చినప్పుడు నిదానంగా నేనే చెప్తాను. ఇప్పుడే చెప్తే వాడికి నీ మీదున్న ప్రేమతో ఆవేశంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే కొత్త ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. సరేనమ్మా, నిదానంగా నువ్వే చెప్పు. కానీ నేను సంతోషంగా బతికేలా చూడమ్మా. డబ్బేమైనా కావాలా? బయట నుంచి ఏమైనా తేవాలా? స్ట్రైట్ గా మాట్లాడొచ్చు కదా, ఈ సైకిల్ ఎందుకు? అమ్మన్నట్టు బాధ్యత తీసుకుని వెళ్తున్నావు. ఎవరైనా ఏమైనా అని నిన్ను బాధ పెడితే, నీ మనసు నొచ్చుకునేలా చేస్తే కారణం నేనే అవుతానుగా. నాన్నన్నట్టు ఏదైనా ముందే ఉండాలి. బుద్ధి తక్కువ దాన్ని నిన్ను ఇబ్బంది పెడుతున్నా. పిచ్చి మాటలు మాట్లాడకు. నీ మూలంగా నేను అనే భావన ఎప్పుడూ రానివ్వను. నువ్వే కదా నన్ను నిలబెట్టింది. స్వార్థం ఎరగని నీ ప్రేమ కోసం నేనేమైనా చేస్తాను. అందులో నా స్వార్థం కూడా ఉంది. నీ స్వార్థమా? ఏంటది? నీ సంతోషమే నా స్వార్థం. మా మంచి వేషం. అయినా నువ్వేం తప్పు చేశావనే నన్ను వాళ్ళు అనడానికి? ప్రేమించడం నేరమేం కాదు, హక్కు అనొచ్చు కూడా. ఆ హక్కు కోసం నేను పోరాడతాను. నా ప్రాణం కన్నా నీ సంతోషం ముఖ్యమే. అబ్బబ్బబ్బా, సుత్తి మేకు కనపడితే చాలు టక్కు టక్కు అంటూ కొట్టేస్తారు. గది గదికి ఉన్న క్యాలెండర్లు చాలవా? హాల్లో ఇంకోటి వేలాడదీస్తున్నారు.
అవన్నీ డేట్లు చూసుకోవడానికి. ఇది కడువు గుర్తు చేయడానికి. వైష్ణవి, ఈరోజు తీసేస్తే ఇంకా 9 రోజులే. 10వ రోజు ఫైనల్. ప్రోలాంగ్స్, పోస్ట్ పోన్స్ అస్సలుండవు. గడువు కోరింది వైష్ణవి నాన్న. మాట తప్పి ప్రాధేయపడటం మీరు నేర్పలేదు. నేను చేసేది దీని గెలుపు ప్రయత్నం. నిర్ణయం దైవానిది. అమ్మా, వెళ్ళొస్తాను. మంచిది. బెస్ట్ ఆఫ్ లక్ వైషు. ఉమ్. నీ లక్కు మీద ఆధారపడి ఉంటుంది. ఏందో ఈ బిగుతుబాట్లో. నేను అందరికీ కాఫీ తాగడం నేర్పించాను. ఇవాళ కలిసిమెలిసి కలుపుగోలుగా వరుసలు పెట్టే ఎట్టా పిలవాలో నేర్పించాలా. అప్పుడే ప్రేమలు పెరుగుతాయి. అంతా ఒకటే అని ఊర్లోలాగా కలుపుకొని పోతారు. సార్ సార్ అంటూ దూరంగా ఉంటే ఏం బాగలేదు. అందరూ పెట్టరేకల కింద కోడి పిల్లలా ఉండాలా. అదే బ్రహ్మాండం కదా అనయా. ఆలస్యం చేయకుండా తమ్ముడికి ట్రైనింగ్ స్టార్ట్ చేయించాలి. ఎంత తొందరగా వాడిని తయారు చేస్తే అంత తొందరగా నేను పెద్దమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవచ్చు. అనయా, ఉమ్, నేను రెడీ అయిపోయినా. ఆఫీస్కి వెళ్ళిపోదామా? అప్పుడే రెడీ అయ్యావా? ఏమనుకున్నావు? ఊరమ్మాసు ఇస్పేటాసు. ఆఫీస్కి ఇంక బయలుదేరదామా? ఏందని ఆలోచిస్తున్నావో? నువ్వు కొన్నాళ్ళు ఆఫీస్కి రావడం లేదు తమ్ముడు. అదేందనయా, నేనెందుకు రావట్లేదు? నీకు సెలవులు ఇస్తున్నాను. నిన్నే కదా నేను ఆ కుర్చీలో కూర్చుంది. అప్పుడే సెలవులేంది? తమ్ముడు, ఇన్నాళ్ళు నువ్వు పల్లెటూరులో పెరిగావు. అందుకే ఇక్కడ పద్ధతులు తెలియట్లేదు. నిన్న నువ్వు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకేనా? అవును సార్. అబ్బా, ఎన్నాళ్లకు నాకు గుడ్ మార్నింగ్ చెప్పేవాడు ఒకడొచ్చాడు. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? రేఖ మేడం కోసం వచ్చాను సార్. సివిల్ ఇంజనీర్ శేషుని. సివిలో క్రిమినలో నాకెందుకు? రేఖ గారిని కలవాలి, అంతే కదా? అవును సార్. పిలవండి. మేడం, మేడం, మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చో శేషు. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి, శేషు కాఫీ తీసుకురా. అలాగే అమ్మగారు. తీసుకోండి సార్. చెప్ శేషు, సైట్ గురించి ఏంటి నీ ఒపీనియన్? రిసార్ట్కి పర్ఫెక్ట్ లొకేషన్ మేడం. కంఫర్ట్ సైట్, సాయిల్ టెస్ట్తో సహా అన్ని టెస్టులు చేయించాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే మేడం. మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. నువ్వు రిసార్ట్ డిజైన్ తయారు చేయించు. అది సెలెక్ట్ చేశాక పర్మిషన్కి అప్లై చేద్దాం. ఈలోగా సైట్ రిజిస్ట్రేషన్ పని కంప్లీట్ చేయిస్తాను. అలాగే మేడం. మంచి డిజైన్ తీసుకొస్తాను. వస్తాను మేడం.
అయితే నేను ఇప్పుడు ఆఫీస్కి రాకూడదన్నమాట. బాగా తయారయ్యాక వద్దు గాని. అనయ్య ఇదిగో నేను ఇప్పుడు బాగానే తయారయ్యాను కదన్నయ్య. బాగా అంటే ఇది కాదురా, పద్ధతులవి నేర్చుకున్నాక అని అర్థం. నీ గురించి ఇప్పుడు తప్పుగా అనుకున్న వాళ్లే ఆశ్చర్యపోయేలా చేయాలి. మనల్ని మనం మెచ్చుకోవడం కాదు, జనం మెచ్చుకునేలా తయారవ్వాలి తమ్ముడు. సరేనా? అట్టాగే అన్నయ్య, నువ్వు ఎట్టా చెప్తే అట్టాగే. ఆలోచనలే కదలటం లేదంటే నువ్వు కదలవా? ఇలా టచ్ చేస్తే పదాల మీద స్పీడ్ గా సారీ చేసేదానివి, మొండికేస్తున్నావేంటి? ఓ, ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉంటే దారి దొరకటం లేదా? పిచ్చి బుర్రకి ఇప్పుడు ఒక్కటే ఆలోచన. వైషు వెళ్ళిందా, కలిసిందా, అసలు ఏం మాట్లాడుతుంది, ఎలా మొదలు పెడుతుంది? ఒకసారి ఫోన్ చేస్తే బాగోదేమో. మన వైషునే కదా, ఏమనుకోదు. ఇది నన్ను సాఫీగా వెళ్ళనిచ్చేలా లేదు. చెప్పవే. వెళ్ళేవానే? నువ్వు నన్ను ఎక్కడ వెళ్ళనిస్తున్నావే? 15 సెకండ్స్ ఒకసారి కాల్ చేస్తే ఎలా వెళ్ళేది? అరే, బయలుదేరి 10 నిమిషాలు కూడా కాలేదు, నువ్వు మాత్రం 21 టైమ్స్ కాల్ చేశావు. అవును కదా, నా ఆరాటం నాది. నీ ఆరాటం అంత స్పీడు ఈ స్కూటీకి లేదు కదే. సరేలే, వెళ్ళు. వెళ్ళి కలవగానే నాకు ఫోన్ చేయి. మిథునా, నువ్వు కూల్ గా ఉండవే, నేను కాల్ చేస్తాను కదా. అలాగే. ఆ మూర్తి, చెప్పండి మేడం. మొన్న మనం చూసిన సైట్ రిసార్ట్ కి పర్ఫెక్ట్ అని శేషు చెప్పాడు. వెంటనే ఆ సైట్ తారక్ పేరు మీద రిజిస్ట్రేషన్ కి ఏర్పాట్లు చెయ్యి. తారక్ బాబు పేరు మీద మేడం? అవును, తారక్ పేరు మీదే. రేఖ, మూర్తికేం చెప్తున్నా? చాటుగా నిలబడి చెవులు ఇటు వేసిందన్నమాట. మనుషులు కనపడకుండా మాటలు విన్న తర్వాత మళ్ళీ నన్ను ప్రశ్నించడం ఎందుకు? నీ మనసు బయటపడిన తర్వాత ప్రశ్నించకుండా ఎలా ఉంటాను? ఏం బయటపడింది? మీ ప్రశ్న ఏంటి? తారక్ పేరు మీద రిజిస్ట్రేషన్ ఏంటి? దానికి మీ అభ్యంతరం ఏంటి? నేను బతికుండగా విడివిడిగా ఆస్తులు కొనడం కుదరదు. నా మనవాళ్ళిద్దరూ సమాన హక్కుదారులే. హక్కులు
అర్హతల్ని బట్టి వస్తాయి. రేఖ 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 పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వాడు ఈ వంశంలోనే, ఈ గోత్రంలోనే వీళ్ళ రక్తం పంచుకొనే పుట్టాడు. వారసత్వపు హక్కు వాడికి పుట్టుకతోనే వచ్చింది. అయినా నువ్వనే అర్హత వాడికి కలిగిస్తానని నీ కొడుకే మాటిచ్చాడు. ఈలోపే ఏదో వంక చెప్పి ఆస్తులన్నీ నీ కొడుకు ఒక్కడి పేరు మీద రాయడం నీ స్వార్థం అవుతుంది. దీనికి నేను ఒప్పుకోను. మార్పా? అది జరిగే పని కాదు. సూటు బూటు అలంకరణేనా మార్పంటే? చదువు ఒక్కటేనా అర్హత? వాడేం సంస్కారం లేనోడా, సమర్థత లేనోడా? ఈ ఇంట్లో నువ్వెంతో నేను అంతే, తారకెంతో శేఖరు అంతే. వేరుగా ఆలోచిస్తే తీవ్రంగానే ప్రశ్నిస్తాం. ఏంటి ఇద్దరు సడన్ గా ఇలా రెచ్చిపోతున్నారు? ఇదంతా తారకిచ్చిన అలుసే. ఏంటి పెద్ద పెద్దగా మాటలు వినిపిస్తున్నాయి? అదేం లేదులేరా, ఆఫీస్కేగా. పద వెళ్దాం. ఏం లేదంటావేంటి? వాడి దగ్గర దాచాల్సిన అవసరం ఏంటి? ఏం జరిగింది నాన్నమ్మా? మీ అమ్మ కొత్తగా రిసార్ట్ కోసం స్థలం కొనాలనుకుంటుంది. దాన్ని మీ ఇద్దరి పేరు మీద రిజిస్టర్ చేయించమని అంటున్నాను. అదలా కాదు అని ఏవో కబుర్లు చెప్తోంది. వేరే అనడానికి ఏముందమ్మా? నాన్నమ్మ ఏదైనా ఎక్స్పీరియన్స్తోనే చెప్తుంది. తను ఎలా చెప్తే అలా చేయడమే ధర్మం. అలాగే చేస్తుందిలే నాన్నమ్మ. రిజిస్ట్రేషన్ ఇద్దరి పేరు మీద చేయిస్తాను, ఓకేనా? నాకు తెలుసు నాన్న. సరే నాన్నమ్మ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే నాన్న. బాయ్ రా. అలాగనే. చాలా కోపంగా ఉన్నట్టున్నారు. సైలెన్స్ మెయింటైన్ చేయడమే బెటర్. ప్రేమించటం తప్పు కాదని అదంటోంది. తప్పే అన్నట్టు నాన్న చూస్తున్నారు. ఎందుకు? నాన్నకి మాటిచ్చాను, దానికి ధైర్యం చెప్పాను. కానీ నాకెందుకో కాస్త దడపుగా ఉందేంటి? దేవుడా, నువ్వే దారి చూపించాలి, ధైర్యం కలిగించాలి. ప్లీజ్ దేవుడా. హక్కులు అర్హతల్ని బట్టి వస్తాయి. మార్పా? అది జరిగే పని కాదు. ఈలోపే ఏదో వంక చెప్పి ఆస్తులన్నీ నీ కొడుకు ఒక్కడి పేరు మీద రాయడం నీ స్వార్థం అవుతుంది. పిన్ని అన్న మాటలకేనమ్మా నువ్వు బాధపడుతోంది. ఆవిడ కొత్త, ఆవిడ మాటలు కొత్త. ఎందుకమ్మా ఫీల్ అవుతావు? వదిలేసే. పొద్దుటి నుంచి నువ్వేం తినలేదు. ముందే టిఫిన్ చేయమ్మా. లేక అదలా అహంకారం పెంచుకుని విర్రవెగుతుంది గాని దాని మాటలకు విలువే ఉందే. ఇందాక అలా పులిలా మాట్లాడి ఎలా పిల్లిలా మారిందో చూసావుగా. నువ్వు బాధపడి దాని విలువ పెంచకు. ముందు నువ్వు టిఫిన్ చేయమ్మా. ఇంతకాలం నా కొడుకు కోసం ఎదురు చూస్తూ వాడొచ్చాక మన బతుకులు మారతాయన్న ఆశతో గడిపేశావు.
ఇప్పుడు పరిస్థితి చూస్తే నిరాశేనా ఈ జీవితం అంతా అని భయం వేస్తుందత్తయ్య. పిచ్చిదానా, తారకున్నాడు. వాడిచ్చిన మాటని మరవద్దు. కాలమైనా దైవమైనా ఎప్పుడూ ఒకే పక్క ఉండవమ్మా. అమ్మా, అమ్మా, ఏమైంది? కళ్ళెందుకు తుడుచుకుంటున్నావో? అమ్మా, ఏమైంది చెప్పు. ఇంట్లో ఎవరన్నా నేనేమన్నా అన్నారా? పోనీ నేను గాని సెల్లి గాని ఏమన్నా తప్పు చేసినామా? నానమ్మా, ఏం జరిగిందో నువ్వన్నా చెప్పు. మీ అమ్మ ఆలోచనంతా నీ గురించేరా. తారక్ అన్నయ్యలా నువ్వు ఆఫీస్కు వెళ్ళి వ్యవహారాలన్నీ చక్కదిద్దగలిగితేనే అమ్మ సంతోషంగా ఉంటుందన్నయ్య. ఓస్, అంతేనా? దాని గురించేనా అమ్మ ఇంతలా బాధపడేదే? అందుకే అమ్మ టిఫిన్ కూడా చేయలేదన్నయ్య. పల్లె పద్ధతులే గాని సిటీ పద్ధతులు తెలియవమ్మా. అమ్మా, నానమ్మా, మీరేం దిగులు పడకండి. అన్నయ్య నాకు అన్ని విషయాలు చెప్పాడు. నా కోసం టీచర్ అమ్మని కూడా పెడతా అన్నాడు. నేను మీరు అనుకున్నట్టే సూపర్గా మారిపోతాను.